ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటాం, సో హెల్దీగా పర్ఫామ్ చేయొచ్చు అండ్ పుట్టబోయే పిల్లలు కూడా హెల్దీగా పుడతారు. సెక్షువల్ డిజైర్ పెరగడానికి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా అంటే డస్ మాస్టర్బేషన్ లీడ్స్ టు హెయిర్ ఫాల్? బేసికలీ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఎక్కువ టైమ్స్ మాస్టర్బేషన్ వల్ల హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ చందు. వెల్కమ్ టు ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్స్. సో ఈరోజు మన ముందు డాక్టర్ సునీల్ రెడ్డి గారు ఉన్నారు, సెక్సాలజిస్ట్. సో ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం సార్. అండ్ ఆల్సో ఫుడ్ అనేది చాలా మ్యాటర్, బికాస్ ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో చాలా మంది నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు అండ్ కరెక్ట్ గా పర్ఫామ్ చేయాలన్నా కూడా గుడ్ ఫుడ్ తీసుకోవాలి మనం. సో ఎలాంటి ఫుడ్ తీసుకుంటే హెల్దీగా ఉంటాం, సో హెల్దీగా పర్ఫామ్ చేయొచ్చు అండ్ పుట్టబోయే పిల్లలు కూడా హెల్దీగా పుడతారు? గుడ్ స్పర్మ్. యాక్చువల్లీ స్పర్మ్ కౌంట్ పెరగడానికి, సెక్షువల్ హెల్త్ పెరగడానికి ఏంటి అంటే ఆఫ్రోడిసియాక్స్ అంటాం. ఈ ఫుడ్ నేమ్ అంటే ఆఫ్రోడిసియాక్స్ ఏంటంటే సెక్షువల్ డిజైర్ ని పెంచుతాయి, సెక్షువల్ హెల్త్ ని పెంచుతాయి. బేసిక్ గా శుక్రకణాలు పెరగడానికి విధంగా మనము సెక్షువల్ డిజైర్ పెరగడానికి ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవాల్సి వస్తుంది. అందులో ముఖ్యంగా అంటే ఎర్ర కలర్ ఫ్రూట్స్, అంటే రెడ్ కలర్ ఫ్రూట్స్, అంటే బీట్రూట్ కానివ్వండి, వాటర్ మిలన్ కానివ్వండి, వీటిలో ఏంటి అంటే ఈ ఆఫ్రోడిసియాక్స్ పదార్థాలు ఎక్కువ ఉంటాయి అండ్ హైడ్రేషన్ ఇస్తాయి, అంటే అంగానికి రక్త సరఫరాని పెంచుతాయి. సో ఇలాంటి ఫుడ్స్ తీసుకోవడం వల్ల వాళ్ళ సెక్షువల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. అంతేకాకుండా మనకు పాతకాలం నుంచి నట్స్ తీసుకోమని చెప్పో, కైండ్ ఆఫ్ మునగ కాడలు తీసుకో, ఈ కల్చరల్ గా బౌండ్ థింగ్స్ ఉంటాయి ఫుడ్స్. వాటిని ఏం చేస్తుంటే మనం హ్యాపీనెస్ ని ఇస్తాయి, ప్లస్ ఈ సెక్షువల్ డిజైర్ ని పెంచుతాయి. అదే విధంగా ఈ టమాటో లాంటి వాటిల్లో ఎల్-కార్నిటిన్ సబ్స్టెన్స్ ఉంటుంది, అది కూడా పెంచుతుంది. అందుకని మనం రోజువారి డైలీ తినే పదార్థాల్లో ప్రతి దాంట్లో డైలీ ఆఫ్రోడిసియాక్స్ ఉంటాయి. బట్ మనం గుర్తించడం, స్పెసిఫిక్ గా ఇంపార్టెన్స్ ఇవ్వాలి అంటే ఈ ఫుడ్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అండ్ ఒక క్వశ్చన్ ఉంది సార్, నార్మల్ గా జనరల్ క్వశ్చన్. డస్ మాస్టర్బేషన్ లీడ్స్ టు హెయిర్ ఫాల్? యూజువలీ మాస్టర్బేషన్ ఎక్కువ చేసుకోవడం వల్ల ప్రోటీన్ పోతుంది, నా శక్తి పోతుంది అనే ఒక థాట్ లో ఉంటారు. సో దాని వల్ల హెయిర్ లాస్ వస్తుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. ఇవన్నీ మిత్స్ అండి. బేసికలీ రీసెర్చ్ ఏం చెప్తుంది అంటే ఎక్కువ టైమ్స్ మాస్టర్బేషన్ వల్ల టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఏమి తగ్గవు, అంత సిగ్నిఫికెంట్ లెవెల్స్ తగ్గవు. సో వీ కెన్ మాస్టర్బేట్ బట్ డోంట్ డిపెండ్ ఆన్ ఇట్. ఓకే. అండ్ ఆల్సో బాడీ బిల్డింగ్ చేసేవాళ్ళు, వాళ్ళకు కూడా చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి, బికాస్ దే ప్రోటీన్ అనేది తీసుకుంటూ ఉంటారు. సో వాళ్ళ సెక్స్ లైఫ్ ఎలా ఉంటది? వాళ్ళకు కూడా పాపం ప్రోటీన్ తీసుకున్నంత వల్ల వాళ్ళ సెక్స్ లైఫ్ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? యూజువలీ ఈ బాడీ బిల్డింగ్ లో ఏంటంటే ప్రోటీన్ షిఫ్ట్ జరుగుతుంది. వాళ్ళకి మజిల్ కి, అంటే టిపికల్ స్కెలిటల్ మజిల్స్ అంటామో, ఏదైతే మనకు షేప్ అవసరం వస్తుందో దానికి ఎక్కువ ప్రోటీన్ వాళ్ళకి అవసరం వస్తుంది. సో దీనికి అంటే సెక్షువల్ యాక్ట్ లో కావాల్సిన ప్రోటీన్ కొద్దిగా తగ్గుతుంది. అంతేకాని వాళ్ళలో సెక్షువల్ పర్ఫార్మెన్స్ తగ్గిపోయిందని, కానీ వాళ్ళ ఇంపార్టెన్స్ బాడీ బిల్డింగ్ మీద ఉంటుంది కాబట్టి దీనికి తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కాబట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ తక్కువ ఉంటాయి. అంత తప్పిస్తే అట్లా ఇబ్బంది పడతారని ఏమీ లేదు.